నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాల వృద్ధాశ్రమంలో అనగాం చేంజర్ గారు శ్రీ సురేందర్ గారు, శ్రీమతి దీప్తి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ సురేందర్ గారి మాతృమూర్తి గారైన శ్రీమతి పార్వతి గారి జన్మ శుభ సందర్భంగా మరియు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి పార్వతి గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరో జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునోత భవంతులు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందవిజిత గర్భాలను కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ సోదరి శ్రీమతి పార్వతి గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని దీవెనలు అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ వీరందరి తరఫున మీకు బర్త్డే విశేషమా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పార్వతమ్మ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you. May God bless to you. May God bless to you పార్వతమ్మ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కొండయ్య గారికి, శ్రీమతి పార్వతి గారికి, శ్రీ సురేందర్ గారికి, శ్రీమతి దీప్తి గారికి, చిరంజీవి సాన్విక గారికి, చిరంజీవి ఆద్య గారికి, శ్రీ దిలీప్ గారికి, శ్రీమతి తేజ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని పేరుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పార్వతి గారికి, శ్రీమతి దీప్తి గారికి, శ్రీమతి తేజ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడు ఉన్నాను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కు మరియు ఉప్షలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటేశ్వర్కు మరియు ఉప్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ సురేందర్ గారు, శ్రీమతి దీప్తి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే బెండకాయ ఫ్రై, అలాగే సేమియా పాయసము, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు, అలాగే రైతా. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.